సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నదిని దాటి రావలనని రాజు బర్జిల్లయితో చెప్పాను. ఇక్కడ ఓ చక్కని సన్నివేశం ప్రస్తావించబడింది. దావీదు కష్టాల్లో ఇల్లు విడిచిపెట్టి కొండల్లోనూ అరణ్యములోనూ ఆయా ప్రాంతాల్లో జీవిస్తూ నీడలేక నెమ్మది లేక కడుపు నిండా తిండి లేక తనతో ఉన్న వాళ్ళకి పెట్టలేక చాలా సమస్యల్లో నలుగుతున్నాడు. అలాంటప్పుడు దావీదుకు పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా ఐశ్వర్యవంతుడు. దావీదంటే మహా ఇష్టపడేవాడు. అతనికి మేలు చేయాలని అరణ్యంలో ఎంతమంది అయితే దావీదుతో ఉన్నారో వారందరికీ మేలు చేయను ఉద్దేశించి ఆహారాన్ని, వస్త్రాలను, పరుపులను, జున్నుగడ్డలను, పేలాలను ఇంచుమించు అవన్నీ వారి కోసం ఆ యొక్క అరణ్య భూమికి పంపుతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం చేశాడు. ఒక రోజున మరలా యెరూషలేమునకు వెళ్ళే రోజు వచ్చింది దావీదునకు. ఈ దావీదు వెళ్ళిపోయేటప్పుడు అతగాడిని పిలిచి అతనితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను యెరూషలేమునకు వెళుతున్నాను, యెరూషలేములో నిన్ను కూడా నిలబెట్టి నేను నిన్ను పోషించదను, నువ్వు నాతో కూడా నది దాటవలను. ఈ మాట చెప్పగానే అతడు ఐశ్వర్యవంతుడు, ఉపకార బుద్ధి కలిగిన వాడు, దానికి సరిగా స్పందించకపోగా తనను గురించి తాను తక్కువ చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. మనం చాలాసార్లు మన బలహీనతను మనం జ్ఞాపకం చేసుకుని, మనకొచ్చిన కష్టాలను జ్ఞాపకం చేసుకుని, మనల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుని ఎంతగా దీవెనలు పొందవలసిన మనం దీవెనలు ఇచ్చే దేవునికి సరిగా స్పందించకపోవడం, ఆయన వెంట నడవకపోవడం చాలా ప్రమాదకరం. ఈ రోజున ఆయన అన్నమాట ఏమిటంటే, నాతో కూడా నది దాటిరా, నీవు రాగలిగితే నేను నిన్ను యెరూషలేములో నిలిపి పోషిస్తాను. నిజంగా మాటలు ఎంత విలువైనవండి. పలుసార్లు ఆయన చేతులు చాపి బ్రతిమలాడుతూనే ఉన్నాడు. దావీదేమో బర్జిల్లయిని బ్రతిమలాడుతూ చెబుతున్నాడు. యేసుదేవుడు చాలాసార్లు ఇదిగో నాతో కూడా నీవు నిలిచి ఉండాలి, నేనే నిన్ను నిలుపుతా, యెరూషలేములో నేనున్న చోటే నిన్ను ఉంచుతా అని పలుసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ఈ సువర్తమానం దేశానికి వచ్చినా, కాపరి ద్వారా వినబడిన, టీవీలో నుంచి వినబడిన, చాలాసార్లు దానికి మనం ఎలా స్పందిస్తున్నాం. చివరికి అతను ఒక మాట అన్నాడు. విచిత్రం ఏమిటో తెలుసా? నేనేమో నిన్ను యెరూషలేములో నిలిపి యెరూషలేములో నేను నిన్ను పోషిస్తాను అని ఆయన అంటుంటే, ఇతరేమంటున్నాడో తెలుసా? అయ్యా, మా పితరులు ఎక్కడ చచ్చిపోయారు, మా పితరుల నుండే సమాధులు ఉండే స్థలంలో నేను కూడా పాతి పెట్టబడతా. ఎంత దారుణమండి మాట. దేవుడిచ్చేదేమో దీవెన, పోషణ. కానీ బర్జిల్లయి కోరుకునేది ఏమిటంటే, పితరులతో ఉండే సమాధులు ఉండే చోట సమాధి చేయబడాలి. మరి ఈ మాటలు వింటున్న తర్వాత దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? ఆయనతో నీ ఉండాలని సంకల్పం.
నువ్వు పరిశుద్ధమైన యెరూషలేము నిలబడాలని ఆయన సంకల్పం. ఆయన నిన్ను పోషించాలని సంకల్పం. కానీ నువ్వు మాట్లాడే మాట ఏమిటి తెలుసా? నాకా వినికిడి లేదు, నాకా రుచి తెలియదు, నాకా క్షేమం కలగదు, నేనా ఇదిగో ఈ మా పితరులు సమాధి చేయబడ్డారుగా, ఇక్కడే చనిపోయి ఇక్కడే సమాధి చేయబడతా, నాకు సమాధి చాలు, ఇవన్నీ నాకు అక్కరలేదు అని మనం చాలాసార్లు ఇతగాడు పలికినట్టే మనం పలుకుతూ ఉంటాం. మరి ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని విన్నా మరొక సంవత్సరం నీకు దేవుడు అనుగ్రహించాడుగా. ఈ సంవత్సరమైనా నీవు నది దాడతావని, ఈ సంవత్సరమైనా దేవుని చేత పోషించబడతావని, ఈ సంవత్సరమైనా ఆయన నిలిపిన చోట నిలిచి ఉంటావని, ఈ సంవత్సరం కూడా ప్రభువు నీకు దయాకిరీటంగా కృప అనుగ్రహించాడుగా. అందులో కొన్ని మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను. నిన్ను నేను యెరూషలేములో నిలిపి అనే మాట. యెరూషలేం అనే మాటకు అర్థం ఏమిటంటే సమాధాన పట్టణం. యెరూషలేము అంటే ఆయన పాద సన్నిధి. దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏమిటి తెలుసా? నేను దేవుడిగా ఉంటాను, మీరు విశ్వాసులుగా ఉండండి, మీరు అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను అనే ద్వారంలో ఎప్పుడు ఆయన మాట్లాడాలి. ఎప్పుడు చూసినా మనం ఎంతసేపు ఆయనకు సమీపంగా ఉండాలని, ఆయనకు అందుబాటులో ఉండాలని, మొదటిగా ఆయన యెరూషలేములో నిన్ను నిలపాలని కోరుకుంటున్నాడు. బర్జలీకి అదే మాట చెప్పాడు. నీకు నాకు చెప్పే మాట ఏమిటి తెలుసా? అది బాహ్య సంబంధమైన యెరూషలేం, మన కొరకు సిద్ధపరచబడింది నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేములో నీవు నిలిచి ఉండాలని ఆయన ఎంత తపన పడుతున్నాడండి. మరి ఈ కృపాకాలంలో చేతులు జాబుతూ ఇంత తేటగా మాట్లాడుతుంటే, అయ్యా నీవు నిలిపే ఆ పరిశుద్ధమైన స్థలంలో నేను ఉండాలయ్యా, ఆ సమాధాన పట్టణంలో నేనుండాలయ్యా, నీ సన్నిధిలో నాటబడిన మొక్కలాగా నేనుండాలయ్యా అని కానీ నీవు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. కానీ ఆయన పరిశుద్ధ పట్టణంలో నిన్ను నిలపాలి అంటే నీవు అనుకునేది ఏమిటో తెలుసా? నేను యెరికోలో ఉంటా, నేను ఇక్కడ వరకే వస్తా. 31వ వాక్యం చదవండి. అతను యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నదిని దాటాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిస్తాం. మన ఆత్మీయ జీవితంలో కదిలొచ్చేవాళ్ళు కొంతమంది, కదిలొచ్చిన తర్వాత యేసుతో చివరి వరకు నడిచేవాళ్ళు కొంతమంది. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా కొంతమంది అక్కడి నుంచి కదలలేరు, ఆ ఉన్న స్థావరాన్ని విడిచిపెట్టలేరు. ఒక గుడ్డివాడు కేక వేసి యేసును నిలిపాక వాడు దిగ్గున లేచి బట్టన పారవేసి లేచి వచ్చాడట. ఇతడు కూడా రాజుతో బయలుదేరాడు, నది దాటాడట. అక్కడ ఆగి ఇక నేను రాలేనయ్యా, మన పితరుల కాలంలో కానానును స్వాధీనం చేసుకోమని దేవుడు చెబితే ఆ గోత్రాలు బయలుదేరితే అందరేమో కానాను దాకా నడిచారట. 2 గోత్రాలట అక్కడే ఆగిపోయారట. దేవుడు వచ్చి అడిగాడు దైవజనుల ద్వారా, మీరు ఎందుకు ఇక్కడ ఆగిపోయారు? పాలు తేనెల దేశం సిద్ధంగా ఉందిగా, అక్కడికి వెళ్ళి మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలనగా. కానీ వీళ్ళు ఇక్కడి వరకే ఆరోగ్యంగా ఆగిపోవడాన్ని మనం గమనిస్తున్నాం. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్న సహోదరులారా, మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది, మన కొరకు రక్తం కార్చింది, మన శిక్షను నెత్తిన వేసుకున్నది, మనల్ని విమోచించింది, తన పేరు మనకు పెట్టింది. ఎందుకో తెలుసా? మీరు యెరూషలేములో నిలబడతారని, సమాధాన పట్టణంలో నిలబడతారని, పరిశుద్ధతలో నిలబడతారని, ప్రార్థనలో నిలిచి ఉంటారని ఆయన తన యొక్క చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తుండగా, మరి బర్జలాయిలాగా కొంత దూరం నది దాటి అక్కడితో ఆగిపోతే, మరి ఈ మాటలు విన్నాక మనం దేవునితో ఎంతవరకు నడుస్తున్నాం? కొంతమంది కార్యాలు జరిగే వరకు నడుస్తారు, ఇక అక్కడి నుంచి ఆగిపోతారు. కొంతమంది వాళ్ళ జీవితంలో ఎవరు ఏమనకుండా మనంతకాలం భక్తి చేస్తారు. ఇరుకొచ్చినా గరుకొచ్చినా విమర్శ వచ్చినా నిందలు వచ్చినా ఇక అక్కడితో ఆగిపోతారు. ఆ దావీదు మహారాజు బర్జలైని పిలిచినట్లుగా మన దేవుడు మనల్ని పిలిచి పిలిచి మరలా చెప్పేది ఏమిటో తెలుసా? నాతో కూడా మీరు యెరూషలేములో నిలిచి ఉండాలి. అలాంటి పరిశుద్ధతలో ఉండడానికే నా దేవుడు నిన్ను నన్ను పిలిచాడనే విషయాన్ని గమనించి ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం. ఏమిటా తీర్మానం? నన్ను పిలిచిన పిలుపు యెరూషలేములో నిలబడడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి నన్ను పిలిచాడు గనక లోకంలో ఇరుకులు సమస్యలు వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వడు వేరు చేయలేడని అపోస్తలుడైన పౌలు వాక్కును ఎరిగిన మనం
సన్నిధి మినహాయించి ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదు. నా దేవునితో నిలిచి ఉంటా. నేను పరిశుద్ధతలో ప్రతిష్ఠించబడతా. ఎందుకో ఈ శుభవేళ నా దేవుడు మరలా మాట్లాడుతుండగా, ఒకవేళ ఎప్పుడైనా యెరూషలేమును వదిలి వెళ్ళిపోయావేమో జాగ్రత్త, ఎరుకోకి వెళ్ళామేమో జాగ్రత్త, బర్జలాగలాగా ఆగిపోయామో జాగ్రత్త, లాభం పొంది మేలు పొంది రోగం బాగావు కానీ అంతటితో భక్తిని సర్ది పెట్టేవేమో జాగ్రత్త. ఈ రోజైనా జరిగిన పొరపాట్లన్నీ ఒప్పుకొని ఈ వాక్యానుసరమైన జీవితంలోని ఈ సంపూర్ణతలోని నేను నిలిచి ఉంటాను అని నీ ఒక తీర్మానం చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకో మాట కూడా చెబుతాను. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 2 వాక్యం కనపడుతుంది. 17వ వాక్యం చదువుదాం. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ స్థలమందును వారిని నిలువబెట్టెదవు. మొదటి మాట ఏమిటి? యెరూషలేములో నిలబెడతాను. యెరూషలేం అంటే ఆయన సన్నిధి. రెండో మాట ఇక్కడ ఏం రాశాడంటే, దేవుడట తన కొరకు కొండను సిద్ధం చేసుకున్నాడట. దాని పేరు స్వాస్థ్యం అన్నాడట. తాను అక్కడ నివసిస్తాడట. కానీ దేవుడు చేసిన పని ఏమిటో తెలుసా? నీ చేతులు చాపించిన పరిశుద్ధాలయమందు వారిని నీవు నిలవబెట్టేదవు. ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడు? మన జీవితంలో దేవుని నడిపింపుని మనం గమనించాలి. ఈ దేవుడు మనల్ని శ్రమల ద్వారా నడిపిస్తాడు, కరువు ద్వారా నడిపిస్తాడు, కష్టాల ద్వారా నడిపిస్తాడు, కన్యలలో నుంచి నడిపిస్తాడు. దేవుని ఆశ ఏమిటంటే, నేను వెళ్ళిన మార్గంలో వీళ్ళు నడవాలి. నేను నాకు ఒక కొండను స్థాపించుకున్నాను, అది నేను నివసించే స్థలం. అక్కడ ఈ ప్రజలంతా ఉండాలి గనక నేను వారిని నడిపించుకుంటూ తోడుకొని అక్కడ తీసుకొచ్చి నిలబెడతాను. దేవుని మనసులో ఉద్దేశం, నేనుండే చోటును మీరును ఉండులాగున. అంటే ఆయన ఆశ ఏమిటంటే, ఆయన ఉన్న చోట మనం ఉండాలి. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. మరి ఆయన ఉన్న చోట నీవు ఉండాలి అనుకుంటే, ఆయన వచ్చి గెద్దరెక్కలు చాపి నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఒక్క రెపబాటులో వెళ్ళిపోయి గూట్లో పిల్లలను పెట్టినట్టుగా పెట్టడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఉండే చోట్లో నీవు ఉండాలి అనుకుంటే, ఆయన స్థాపించిన పేదోవాసుల స్వాస్థ్యంలో నీవు ఉండాలి అనుకుంటే, ఆయన నిన్ను నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం నుంచి నడిపిస్తాడు. ఎర్ర సముద్రం దేనికి సంకేతమో తెలుసా? అది బాప్తిసానికి సంకేతం. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఆయన నడిపించే ఇరుకైన మార్గం ఏమిటో తెలుసా? రకరకాల సమస్యలు నీకు ఎదురవుతాయి. ఎరుకో కోట గోడలు నీకు ఎదురుగా నిలబడతాయి. ఆయన మార్గాన్ని మళ్లించి మరో దారిని తీసుకొని వెళ్ళడు. మూసిన తలుపుల దగ్గరే, నిలిచిన కొండ దగ్గరే, దారి లేని స్థలములోని, సమస్యల వలములోని నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకు అలా నడిపిస్తున్నాడు? ఆయన తాను సిద్ధపరుచుకున్న ఆ స్వాస్థ్యం మీద నిన్ను కూడా నిలబెట్టాలి గనక ఆయన ఈ మార్గాన్ని నడిపిస్తాడు. 40 రోజుల్లో వెళతారట పరమకాన. కానీ దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడు. దీనికి కారణం ఏమిటో తెలుసా? మనని ఆయన ఆశించినంతగా తయారు చేయాలి. మీ అందరికీ ఒక మాట చెబుతా. మన పిల్లలు పరీక్ష రాస్తారా? ఒకేసారి పరీక్ష పాస్ అయ్యారనుకో, రెండోసారి రాయక్కర్లే. పాస్ అవనప్పుడల్లా మరలా పరీక్ష ఉంటుంది. బుద్ధిగా చదువుకుంటే మొదటిసారి నువ్వు పాస్ అవుతావు. ఈ రోజున ఈ శ్రమలలో నిన్ను నడిపించేటప్పుడు నిన్ను ఇరుకుని పెట్టాలని కాదు, నీ విశ్వాసం బలపడాలని, నీ ప్రార్థనా జీవితం బలపడాలని, నీవు కృపలో ఎదగాలని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొస్తాడు, ఎరుకో దగ్గరికి తీసుకొస్తాడు, యోర్దాను దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడప్పుడు అగ్నిగుండంతో మండుతున్న ఆ యొక్క అగ్ని కొలిమి దగ్గరికి తీసుకొస్తాడు. ఇవన్నీ నిన్ను ప్రేమించక ఏర్పాటు చేసింది కాదు, నిన్ను అతిగా ప్రేమించాడు గనక ఇనప కొలిమి నుండి, అగ్నిగుండము నుండి, ఆటంకాల నుండి, విమర్శల నుండి, ఇనప సంఖ్యల నుండి, పొంగుతున్న సముద్రం నుండి ఆయన నిన్ను నడిపించడం మొదలు పెడతారు. అందుకే దావీదు మహాశయుడు ఒక చక్కని మాట అన్నాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రార్థించుటయు నీ చిత్తానుసారంగా నడుచుట నీవు నాకు నేర్పించు. ఆ విధంగా నడిపిస్తే ఒక పక్కేమో దేవునికి మహిమ కలుగుతుంది, రెండవది నువ్వు విశ్వాస వీరుడు అవుతావు. అందుకని ఎరుకో దగ్గర వాళ్ళు ఎంత కంగారు పడ్డారు,
ఈ యోర్దాను దగ్గర ఎంతో దిగులు పడ్డారు, ఎర్ర సముద్రం దగ్గర ఎంతో సణిగారు గనక వదలలా, వాళ్ళ జీవితంలో కృంగారు గనక విడిచిపెట్టలా. నా దేవుని ఆశ ఏమిటంటే నేను నిన్ను నా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో నిలబెట్టాలి. ఆయన నిలబడండి అని అనలా, నేను నిన్ను నిలవబెట్టేదును అన్నాడు. అంటే భారం ఆయనదే. కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సిన శ్రమలు రాగానే కృంగిపోవడము, సనగడము, సర్దుకోవడము, వెనక వెళ్ళిపోవడము, లోకంలో కలిసిపోక ప్రభువా నన్ను నీవు పరిశుద్ధమైన కొండ మీద, నీ స్వాస్థ్యమైన కొండ మీద నన్ను నిలబెడతానని మాట ఇచ్చావుగా, ఇదిగో ఈ సమస్యలో కృంగిపోయాను అని నీవు అప్పగించుకుని ప్రార్థన చేస్తే నిలబెడతానన్న దేవుడు నీ కొరకు అవాంతరాలు కలుగొచ్చేస్తున్న నీ పరిస్థితులన్నిటినీ ఎరుకో గోడలు పడిపోయేట్టుగా పడగొట్టి నీ విశ్వాసంలో జయ జీవితాన్ని నేర్పించి నెమ్మదిగా స్తుతిస్తూ పాటలు పాడుతూ నిన్ను నడిపించే నడిపింపులో నా దేవుని కృప నిన్ను ఆవరించి నడిపించునుగాక. చుట్టూనేమో ఎరుకో కోడగోడలు, దాటానికేమో దారి లేదు, రాజేమో రానివట్ల. ఇది పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోయారుగా. కానీ దేవుడేమన్నాడు తెలుసా, నేను మిమ్మల్ని నిలబెట్టడానికి నడిపిస్తుండగా ఇది వచ్చింది కదా, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసా, రోజుకొకసారి మీరు మీ పెద్దలు, యాజకులు, పిల్లలు ఎరుకో చుట్టూ తిరిగి దేయధ్వనులు చేయండి, స్తోత్రం చెల్లించండి. ఇది ఒక్కసారి మనం ఆగితే కథలాగా ఉందో కానీ ఇంటి నిండా సమస్యలు, గుండెల నిండా బాధలు, కళ్ళ నిండా కన్నీళ్లు, ఎడు చూసిన అవకాశం లేకుండా వేదనతో ఉన్నప్పుడు మనం స్తుతించగలమా? మనం స్తుతించలేం. కానీ దేవుడు నేర్పుతున్న పాఠం ఏమిటో తెలుసా, నేను మీకు స్తుతి నేర్పుతా. అక్కడ నిజంగా ఆ రోజులు స్తుతించారు, 7 సార్లు స్తుతించారు, ఆటంకాలని తొలగిపోయాయి. నేను నా స్వాస్థ్యాన్ని ఇదిగో ఈ ప్రజలను నేనున్న చోట కొండ మీద నిలబెడతా, అందుకని వీళ్ళకు స్తుతి అనే పాఠం నేను నేర్పాలి. అంటే దేవుడు మనల్ని మలిచినప్పుడల్లా ఆయన ఆలోచన నెరవేరుతుంది. ఇప్పుడు శ్రమల్లో స్తుతించడం మొదలు పెడితే రేపు వెళ్ళే రాజ్యంలో స్తుతించడం తప్ప ఏమీ లేదు. అంటే అక్కడ నువ్వు స్తుతించేటట్టుగా ఈ శ్రమల మధ్యలోనే నీకు స్తుతిని నా దేవుడు నేర్పునుగాక. మనం ఆ మార్గాన వెళ్ళేటప్పుడు యోర్దాను వస్తుంది. యోర్దాను వస్తే వీళ్ళ పరమకానా తీసుకెళ్ళాలి. నిర్గమాకాండంలో అన్నట్టుగా నీ పరిశుద్ధ మందిరములోను నీవు నిలిచే చోట్లోను వీళ్ళను నిలబెడతాను అంటున్నావు కదా ప్రభువా. మరి ఈ యోర్దాను వచ్చింది ఏమిటి? యోర్దాను జీవితంలో ఎదురైనప్పుడల్లా వాళ్ళంతా గడగడలాడిపోయారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా, మీకు నాకు మధ్యలో నిబంధన ఉంది. ఆ నిబంధన మందసం బుధాన పెట్టుకొని మీ సేవకులు అడుగులు వేస్తారు. మీరు చూస్తూ ఉండండి. మందసం మీ దగ్గర ఉంటే, మందసం అనే సన్నిధి ఉంటే అది ఉన్నవాడు అడుగు పెడతాడు, మీ మీదకు పొంగొచ్చే అన్నీ ఇక మీద పొంగకుండా నిలిచిపోవునగాక. అంటే దాని ఉద్దేశం ఏమిటి? మనం వెళ్ళేటప్పుడు మందసంలో ఎంత జయముంది, స్తుతిలో ఎంత జయముంది, మౌనంగా ఉండటంలో ఎంత జయముంది, చప్పట్లు కొట్టడంలో ఎంత జయముంది, ప్రార్థన చేయటంలో ఎంత జయముంది, ఆ సంగతి నీకు తెలిసేటట్టుగా ఆయన ఈ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు. నేను అనుకున్న మాట, చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నేను నిన్ను అక్కడ నిలిపి నా పరిశుద్ధమైన కొండ మీద నేను నిలబెట్టేదను అన్న ఆ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. అక్కడ చూస్తే ఎర్ర సముద్రం దగ్గర మౌనంగా ఉండండి అని మాట చెప్పాడు. యోర్దాను దగ్గరకు వస్తే మందసాన్ని ముందు పెట్టండి అన్నాడు. ఎరుకో దగ్గరకు వస్తే స్తుతించండి అన్నాడు. మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఈ మార్గం మీకు నేర్పాలని, అది మన జీవితానికి రాచబాట. చాలాసార్లు విన్నపం రాశాను, ప్రార్థన చేశాను, అర్జెంటుగా కార్యం అయిపోతే చాలు, దేవునికి మహిమ, గుళ్ళో కానుక. అది మాత్రమే కాదుగా, ఆయన నిలబెట్టే స్థలానికి దేవుడి యోచన కొలమానం ప్రకారం సిద్ధపడాలి. ఈ శ్రమలు మన సిద్ధపాటుకు, ఈ కన్నీళ్లు మన దిద్దుబాటుకు, మనకెదురయ్యే అగ్నిగుండాలు మనం నిలవగలిగిన సత్తా కలిగిన దేవుని సొత్తని చెప్పడానికి. అందుకని పాఠం నేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు మౌనంగా ఉండాలి, కొన్నిసార్లు స్తుతించాలి, కొన్నిసార్లు మందసంతో నడవాలి. మరి మందసం లేకుండా మనల్ని అక్కడ నిలబెట్టు అంటే ఎలా నిలబెట్టగలడు?
మందస్సంతోనే నీకు బంధాన్ని ముడిపెట్టాడు. మరొక మాట కూడా చెబుతాడు. ప్రకటన గ్రంథం 3:12 జయించు వారిని నా దేవుని ఆలయములో స్తంభముగా నిలబెట్టేదను. నేను నిన్ను నా దేవుని మందిరంలో ఎలా నిలబెడతాను? స్తంభంగా నిలబెడతాను. దేవుడికి ఎంత ఆశ అండి! ఒక కిటికీలాగా నేను నిలబెడతాను అనలా. అక్కడ ఒక కనబడుతున్న ఫలానా వస్తువులాగా నేను నిలబెడతాను అనలా. ఆయన అన్న దేవుడు తెలుసా, నా దేవుని మందిరంలో మీరు స్తంభాలుగా ఉండాలి. దేవుడు ఎంతగా హెచ్చించాడండి, ఎంతగా మనల్ని నమ్మాడు. మనం నమ్మక ద్రోహులు, దేవునికి దూరమైన వాళ్ళం, జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళం, యథార్థత లేని వాళ్ళం, యథార్థత తెలియని వాళ్ళం. అయినా నా దేవుడు భయంకరమైన పరిస్థితులను ప్రేమించాను అనేటట్టుగా ఆయన మనకు ఒక స్థాయి ఇస్తున్నాడట. ఇది స్తంభం, ఆ స్తంభంగా నీవు ఉంటావు. ఈ మందిరం అంతా ఈ స్తంభాల మీద ఆధారపడుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీవు క్రీస్తునందు కదలని వాడిగా ఉండాలని కోరిక. మరి ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుని సందులో నేను కదలని స్తంభంలాగా ఉండాలని ఆశ నీకు కలుగుతుందా? దేమా కదిలి వెళ్ళిపోయాడు, పేతురు కూడా కదిలి వెళ్ళిపోయాడు, డబ్బు కోసం ఆకాను కదిలి వెళ్ళిపోయాడు, అదే గుంపులో ఇస్కరియోతు ఏదా కదిలి వెళ్ళిపోయాడు. దండం పెట్టి నా యేసుని బట్టి చెప్పగలిగిన మాట, ఈ లోకంలో కొంతకాలమే ఉంటావు. నిన్ను పేరు పెట్టి బర్జలైన పిలిచినట్టుగా నిన్ను పిలిచి అంటాడు, నేనే నిన్ను నిలుపుతా. నేను నా పరిశుద్ధమైన స్థావరలో నిన్ను నిలిపేటట్టుగా నేను నడిపిస్తున్న మార్గంలో నీవు అప్పగించుకుని నా చిత్తానికి లోబడితే మలిచి నిన్ను నా దేవుని మందిరంలో నిలబెట్టాలి అంటే ఒకే ఒక షరతు. అదేమిటో తెలుసా? నీవు జయించాలి. అంటే పాపం మీద, లోకం మీద, చెడు సహవాసం మీద, చీకటి శక్తి మీద, చెడు సాంగత్యం మీద, నిద్ర మత్తు మీద, సోమరితనం మీద, నిర్లక్ష్యం మీద ప్రతి క్షణం మనకు జయమే కలుగునగాక. ఆ జయించే శక్తి కలగాలి అనుకుంటే అదేదో తాళంలాడితే కాదు, కానీ నిశ్చయముగా నా దేవుని అభిషేకం నీ మీదకు దిగి రావాలి. దేవుని ఆత్మ నీలో నివసించాలి. ప్రతి దానికి మీకు జయమే కలుగునగాక. అట్టి అభిషేకంతో ఎప్పుడైతే నింపబడి ప్రార్థన చేస్తామో ఆయన తప్పనిసరిగా ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. నెమ్మదిగా శక్తి చేత చిన్న పాపమైన, నేత్రాసైన, జీవపడంబమైన, అతిక్రమమైన, గర్వమైన, అహంకారమైన అన్నిటినీ జయిస్తూ నీవు కృపలో సాగుతావు. నా దేవుని మందిరంలో నిన్ను స్తంభముగా నిలిపెదను. మరి నిలిపేవాడు ఇంతగా ఆరాటపడుతున్నాడుగా. నిన్ను నిలపాలని మరొక మాట కూడా మాట్లాడాడు. ఏమని? నేను నిన్ను పోషిస్తా. మనిషికి బాధాకరమైనది ఏమిటంటే పోషణ. ఎవరు పోషిస్తారు? దీని ద్వారా పోషించబడతాం. నా పోషణ ఏమిటి? నా పిల్లల పోషణ ఏమిటి? ఇదేగా. కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఆ పూచి తానే పుచ్చుకుంటున్నాడు. ఏమని? నేను నిన్ను పోషిస్తాను. ఈ నెలలో ఈ వాక్యం మీద చేయి పెట్టండి. శారీరక సంబంధమైన నీ పోషణలన్నీ బాధ్యత ఆయనే తీసుకొనుగాక. ఆయన నిన్ను పోషిస్తాడు. ఎట్లా? మంచి గోధుమతో నేను నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నేను నిన్ను పోషిస్తాను. నిశ్చయముగా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా, ఖాళీ పడవలో విస్తారమైన చేపలు పడేట్టుగా చేసి నేను నిన్ను పోషిస్తాను. ఎడారిలాంటి జీవితంలో నదులు ప్రవహింపజేసి నేను నిన్ను పోషిస్తాను. పరలోక మన్నాను కురిపించి నేను నిన్ను పోషిస్తాను. ఏలియాకు కాకుల ద్వారా భోజనం పంపినట్టుగా నేను నిన్ను పోషిస్తాను. ఆ పోషించే దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో తప్పక కార్యము చేయునగాక. నువ్వు నది దాటకుండా నన్ను పోషించయ్యా అంటే దానికి ఏమీ చేయలేడు ఆయన. కనుక లోకంలో నుంచి ప్రత్యేకపరచబడి ఓ పవిత్ర జీవితంలో ఉంటే నా దేవుడే నిన్ను పోషించునగాక. మరి భక్తి జీవితంలో పోషణ, శరీరానికి పోషణ ఎంత ముఖ్యమో ఆత్మ కూడా పోషణ అంతే ముఖ్యం. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ నా ఆహారమును తినండి, నేనే జీవాహారం. నా శరీరాన్ని తిన్నవాడు, నా రక్తాన్ని త్రాగినవాడు జీవాన్ని పొందుతాడు. మనల్ని పోషించడానికేగా ఈ వాక్యాన్ని అనుగ్రహించింది. నిన్ను నీ వాక్యం ద్వారా నేను తృప్తి పొందుతున్నానంటాడు దైవజనుడు. మరో దైవజనుడు ఏమంటాడు తెలుసా? నీ వాక్యం దొరకగానే నేను భుజించాను, నా కడుపును నింపుకున్నాను. నీ ఆత్మీయ జీవితానికి
కరువు ఎక్కడొచ్చిందంటే దేవుడిచ్చిన ఆహారం తినకపోవడమే. దండం పెడి చెబుతున్నా, మీరు పోషించబడి దేవుని కృపలో ఎదిగి బలవంతులుగా దేవుడు నిలబెట్టిన స్థావరాలు నిలిచి ఉండేటట్టుగా వాక్యము నిన్ను పోషించునుగాక. దేవుని యొక్క జీవధారలతో ఉన్న ఆ మధురమైన ఆహారం ఈ వాక్యం ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు చదివినా అది నీ పోషణకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు దేవుడు పోషిస్తానని, దేవుడు నిన్ను నది దాటితే నా సన్నిధిలో నిలబెడతాను అని, నా రాజ్యంలో ఉంచుతాను అని, నిత్యముగా స్తంభంగా చేస్తానంటే మరి నువ్వు నాతో కూడా అన్న మాట దగ్గర ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావా? నేను ప్రభువా నీ రక్తం ద్వారా కడగబడ్డాను, ఆఖరి వరకు నీతో నేను నడుస్తాను, ఆఖరి వరకు నీ వాక్యంతో నేను నడుస్తాను. ఇప్పుడు మోకరించే ముందు ఈ మాట అనాలి, అయ్యా నీవు నన్ను నిలుపయ్యా, నేను నది దాటి వస్తాను. నువ్వు ఎన్ని రకాల శ్రమల్లో నడిపించినా నీ చిత్తానికి అప్పగించుకుంటాను. నీవున్న చోటను నన్ను నిలబెట్టయ్యా, నేను జీవితం కలిగి అడుగులు వేస్తాను. నీ మందిరంలో స్తంభంగా నిలబెట్టయ్యా, నీవన్నట్టుగానే ఈ రోజు నుంచి నీతో నడుస్తానయ్యా. నన్ను పోషించయ్యా, నా కుటుంబాన్ని పోషించయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని పోషించయ్యా. నిన్ను మినహాయించి నేను ఎక్కడికి వెళ్ళనయ్యా అని కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన హస్తాలు నిన్ను నడిపించవలసిన రీతిలో నడిపించి యెరూషలేములోను ఆయన నివసించే కొండ మీదను దేవుని మందిరములోను నిన్ను నిలబెట్టునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ నూతన జీవాన్ని, ఒక నూతనమైన నెమ్మదిని, ఒక నూతనమైన క్షేమాన్ని కలుగొచ్చేసి పేరు పేరున నీ బిడ్డలను దీవించండి. మరి విశేషంగా నీ మాటలు విన నీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడాలయ్యా. ఈ లోకంలో మేము ఎంతకాలం ఉన్నా నువ్వు పిలిచిన పిలుపుకు లోబడకపోతే నష్టపోతామని విన్న వారి జీవితాల్లో అద్భుతం జరిగి నదిని దాటడానికి లోబడి నీతో ఉండడానికి ఇష్టపడితే నువ్వు పరిశుద్ధతలోను నీ పర్వతం మీదను దేవుని మందిరం స్తంభముగాను నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడవని ప్రజలు గ్రహించి నీ ప్రజలు లోబడి అప్పగించుకునేట్టుగా నీ ఒక్కడవే పోషించేవాడవని నమ్మదగిన దేవుడు అని ప్రజలు అంగీకరించి అప్పగించుకుని నీ మహిమలో ప్రత్యక్షమవడానికి ఈ మాటలు విన నీ ప్రజలందరినీ దీవించి నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.